సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు రాజమండ్రిలో 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్ జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ ఈవెంట్కి జాతీయ క్రీడాకారులు 150 మంది వరకు వస్తున్నారని, వీరికి అన్ని రకాల సౌకర్యాలని కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. స్థానిక నారాయణపురం ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడ లోట్లు చేయకుండా చూస్తామన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఎం రాంప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2 దశాబ్దాల తర్వాత నిర్వహించే ఈ టోర్నమెంట్కి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ సహకరించాలని కోరారు. ఆర్గనైజింగ్ కమిటీని కూడా వేశామని, వారంతా బాధ్యతగా భావించి అందరినీ కలుపుకుంటూ టోర్నీ విజయవంతమయ్యేలా చూడాలన్నారు. రాజమండ్రిని కూడా స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు చేసి చూపిస్తామని తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అంకం చౌదరి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కు పివి సింధు, పుల్లెల గోపిచంద్, వెంకట్ వంటి జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, భాలు, మెంబర్ సత్యనారాయణ, ఎన్నమూరి దీపు, ఎంఎస్బి శంకర్, అలవెల రాంబాబు, బి వెంకట్, ఎస్ పోలేరాజు, డాక్టర్ సివిఎస్ రెడ్డి, కామి నాగేశ్వరరావు, యు సత్యనారాయణ, బొమ్మని రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 8th, 9th, 10th, 11th ఈ 4 తేదీల్లో ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దాన్ని హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడి నుంచి సుమారు 150 నుంచి 200 మంది జాతీయ క్రీడాకారులు ఈ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్కి వస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్ను కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఘనంగా నిర్వహించాలని మీ అందరం కూడా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరంలోని ఒక స్పోర్ట్స్ అకాడమీ, విమెన్ అకాడమీని కూడా నెలకొల్పడానికి సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. మనం ఒకరోజు కేంద్ర మంత్రి మిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా మన రాంప్రసాద్ గారు, అలాగే స్థానికంగా మన జిల్లా మంత్రిగా దుర్గేష్ గారు వస్తూ ఉన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు, అలాగే సంబంధించిన అధికారులు, ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది ఆరంభం. రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము చెప్పున్నాం, రాజమహేంద్రవరంలో అతి దగ్గరలో బహుశా 2-3 నెలల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ, రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. నేనే రిక్వెస్ట్ చేశాను. సో ఈ ఈవెంట్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, వాసు గారు, అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు, అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు. ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లు అన్నీ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ప్లేయర్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది. ఇందులో 4 ఈవెంట్స్ ఉన్నాయి. మెన్ టీమ్ ఈవెంటు, ఉమెన్ టీమ్ ఈవెంటు, బాయ్స్, గర్ల్స్. ఈ 4 ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగింది అన్నమాట.